చెప్పినట్టుగా ఏడాదికి 2 లక్షలు అన్నారు. మీరొచ్చి కూడా 16 నెలలు అవుతున్నది. మరి ఏడాదికి 2 లక్షలే కంటే ఇప్పుడు దాదాపు మీరు 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. 3 లక్షల దాకా భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కట్టుబడి ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఖచ్చితంగా కట్టుబడి ఉంది శ్రీశైలం గారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేనేమన్నాను, మేము రాగానే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత 6 నెలలు మొత్తం మనకి ఒక చక్రపాతంలాగా నడుస్తూ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ జరిగిపోయినాయి. దాని తర్వాత ఏమైపోయింది మీ అందరికీ బాగా తెలుసు. మేము 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేసాం. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పోరాటము 2 దశాబ్దాల నుంచి జరుగుతున్న పోరాటం. వాళ్ళకి న్యాయం చేయాలి కదా, ఆ ప్రక్రియ ముగించాం. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు మేము భర్తీ చేసే ప్రక్రియలో ఉన్నాం. సరే, మేము అనుకున్నంత టైంలో భర్తీ చేయడానికి సంబంధించిన పునాదులు వేసుకున్నాం. సౌదా నిర్మించడం చాలా తేలిక, ఖచ్చితంగా నడుస్తుంది. ఏదైతే బిశ్వాల్ కమిటీ ఎన్ని ఉద్యోగాల ఖాళీలు డిక్లేర్ చేసిందో ఆ ఉద్యోగాలను మాత్రం మేము నియమిస్తాం. అయితే ఒక అంశం ఏంటంటే దశల వారీగా నియమించబోతున్నాం. మేము దశల వారీగా ఎక్కడ ఆటంకాలు లేకుండా న్యాయపరమైన చిక్కులు రాకుండా మేము ముందు పోతున్నాం. బెంగాల్లో మీకు ఏం జరిగిందో మీరు చూశారు. కాబట్టి రేపు భవిష్యత్తులో అట్లాంటిది ఎక్కడ కూడా తెలంగాణలో జరగద్దని న్యాయపరమైన సలహాలు తీసుకుంటూ ఎక్స్పర్ట్స్ని పెట్టి ముందుకు పోతున్నాం. గర్వంగా చెప్తున్నాను అదేంటంటే, గతంలో బీఆర్ఎస్ చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా తప్పుల తడక మేము దాన్ని సరి చేసాం, ప్రక్షాళన చేసాం. ఓపెన్గా నోటిఫికేషన్ చేసి నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఆధారంగా మేము చైర్మన్ కానీ సభ్యులను కానీ మేము భర్తీ చేసాం. అదే రకంగా అది ఒక అటానమస్ సంస్థ. అది ఆర్టికల్ 319 ఆ విషయం చెప్తుంది. మేము ఎక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఎవరం కూడా జోక్యం చేసుకోం. మేము అటానమస్ సంస్థ అటానమస్ జరుగుతుంది. రాజకీయ విమర్శలు ఏవైతున్నాయో జీర్ణించుకోలేక రేపు మొత్తం నిరుద్యోగులు యువత అంతా కూడా తెలంగాణలో ఏ నియామకాల కోసం ఏ కులాల కోసం కొట్లాడినలో వాళ్ళందరూ మా వెనక ర్యాలీ అయితే జీర్ణం చేసుకోలేకుండా పాపం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ వీళ్ళు కొంతమందిని ముందర పెట్టి నిరుద్యోగులుగా డ్రామాలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు. మేము 100 ఫోటోలు చూపెడతా హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో. ఎవరైతే ఫోటోలు దిగినలో వాళ్ళు వచ్చి ఈరోజు ఉద్యోగాల మీద ప్రకటన చేస్తున్నారు. నిజాయితీగా ఉన్న నిరుద్యోగులు మేము గౌరవిస్తాం. ఉద్యోగమే సాధనగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తాం. రాజకీయ నిరుద్యోగులను మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు రీషెడ్యూల్ ఉండే అవకాశం ఉంటుందా? ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇక ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్గా ఇన్ని ఉద్యోగాలని నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తారు. కొంతమంది కానిస్టేబుల్, కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకొంతమంది గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా చాలా వెయిట్ చేస్తారు. ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం? ఇవాళ మీరు అందరు న్యూస్ పేపర్లు చూశారు, అట్లాగే టీవీ ఛానల్ చూశారు. సుప్రీంకోర్టు పోలీస్ కానిస్టేబుల్కు సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఇచ్చి హైకోర్టు తీర్పును గౌరవించుకున్నది. దాదాపుగా గతంలో జరిగిన నియామకాలను ఎక్కడ కూడా టచ్ చేయొద్దు, ఆ నియామకాలు కొనసాగాలని చెప్పింది. 784 నియామకాలకు సంబంధించిన ఇష్యూస్ మీద న్యాయపరమైన తీర్పు ఏదైతుందో అనుగుణంగా ఇవ్వమని చెప్పింది. కాబట్టి అది క్లియర్ అవుతుంది. అంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దాదాపు లైన్ క్లియర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ టెట్కి నోటిఫికేషన్ ఇచ్చేశారు. టెట్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ ఆరంభమైనాయి. మనకి జూన్ 2వ వారం నుంచి మొదలుకుంటే చివరి వారం వరకు టెట్ అయిపోతుంది. జూలైలో డిఎస్సికి సంబంధించిన మార్గం సుగమమైపోయింది. రేపటి నుండి గ్రూప్ 1కి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంది. అది కాగానే గ్రూప్ 2 చేస్తామని చెప్పారు. దాని తర్వాత గ్రూప్ 3 చేస్తామన్నారు. కాబట్టి బహుశా నాకు తెలిసి జూలైలోనో ఆగస్టులోనో గ్రూప్ 1కి సంబంధించిన ప్రక్రియ ఆరంభమవుతుంది. గ్రూప్ 2 ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మే నుంచి దానికి సంబంధించిన పునాదులు పడతాయి. కాబట్టి మేజర్ జాబ్స్ అన్నీ కూడా సర్వీస్ కమిషన్ నింపే జాబులు, పోలీస్ జాబులు, అట్లాగే ఉపాధ్యాయ జాబులు, వీటికి క్లారిటీ వచ్చింది. వీటికి అదనంగా ఇప్పుడు ఇమీడియట్గా పడే నోటిఫికేషన్లు మనకేం కనిపిస్తున్నాయంటే, మనకు వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారి స్టేట్మెంట్ ప్రకారము, ఆర్టీసీ మంత్రి మనకు పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ ప్రకారము, శిక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు సీతక్ గారి స్టేట్మెంట్ ప్రకారము మనకేం కనబడుతుందంటే, ఇమీడియట్గా మనకు వచ్చే నోటిఫికేషన్లు మనకి వైద్య రంగంలో నోటిఫికేషన్ రాబోతున్నాయి. నర్స్, అట్లాగే పారామెడికల్ సిబ్బంది సంబంధించి, డాక్టర్లకు సంబంధించి, ఆర్టిస్టులు సూపర్వైజర్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయి. అలాగే అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇవి పబ్లిక్ సర్వీస్ కమిషన్తో కానీ, పోలీస్ బోర్డుతో కానీ, అట్లాగే గురుకుల్ బోర్డుతో కానీ, టీచర్ రిక్రూట్మెంట్తో సంబంధం లేని జాబ్స్. ఇవి దాదాపుగా 20,000 పోస్టులు ఇవే ఇవ్వబోతున్నాం మేము. అట్లాగే విఆర్ఓలో అరువుల తర్వాత మిగిలిన జాబ్స్ కూడా ఇవ్వబోతున్నాం. అంటే వీటితో సంబంధం లేకుండా మేము జాబ్స్ ఇప్పుడు 20,000 ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. దశల వారీగా వస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు మేలో దానికి పునాదులు పడతాయి. అట్లాగే టీచర్ జాబ్లకి బేసికల్గా జూలై నుంచి మనకి బేసికల్గా దానికి నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన క్లియరెన్స్ హైకోర్టు నుంచి వచ్చింది కాబట్టి అది ముందుకు పోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, తెలంగాణ సమాజంలో ఉండే యువకులు తమ సామాజిక జీవితాన్ని, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలంటే ప్రభుత్వ కొలువు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో ఉంది, అట్లాగే ఒక ప్లాన్గా ఉంది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, మా ప్రభుత్వం నిరుద్యోగుల యొక్క ప్రేమ వాత్సల్యం వల్లనే మేము అధికారంలోకి వచ్చాం.
మా బాధ్యత నెరవేరుస్తామని చెప్తున్నాం. మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము కూడా ఎప్పుడు మేము గవర్నమెంట్లో ఎవరు కలుస్తాం, మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కలిసినా కూడా మీరు దయచేసి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలనే దాన్నే మేము చెప్తున్నాం. అది ఆచరణలోకి వస్తుంది. యువకులకు ఆ సాక్ష్యాలు త్వరలోనే కనబడబోతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.